టీవీ NNN న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న డాక్టర్ జి రంజిత్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ లో రాకెట్లు దూసుకుపోతున్నారు. గడిచిన 15 రోజులుగా ఆయన ఎన్నికల ప్రచారం వాయువేగంతో సాగుతుంది. ఒకవైపు బూత్ కార్యకర్తల సమావేశాలు, కార్నర్ మీటింగ్లు, వ్యవస్థాగతమైన అంశాలను పరిష్కరిస్తూ అడుగులు వేస్తున్నారు. రంజిత్ రెడ్డి స్పీడ్ కు ఆయన ప్రసిద్ధి కొండా విశ్వేశ్వరారెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్లకు ముచ్చెముటలు పడుతున్నాయి. రంజిత్ రెడ్డి మాత్రమే కాకుండా తన సతీమణి గడ్డం సీతారెడ్డి, తనయ పూజ ఆకాంక్షారెడ్డి, కుమారుడు రాజ్ ఆర్యన్ రెడ్డి సైతం అన్ని వర్గాలతో మమేకమవుతూ సవర్ణ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామని హామీనిస్తూ ముందుకు కదులుతున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 6 గ్యారెంటీలకు అప్లై చేసిన అర్హులకు న్యాయం చేస్తామని చెబుతూ ప్రజల్లోకి వెళుతున్నారు. రంజిత్ రెడ్డి అడ్డగా ఎలక్షన్ క్యాంపెయిన్ ను తన కుటుంబీకులు క్యాంపెయిన్ చేయడంతో వారు వన్ సైడ్ గా సాగుతుందంటున్న విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఇప్పుడు మరింత ఊపందుకుంది. అభ్యర్థులు ఎవరికి వారుగా తనదైన సరళిలో క్యాంపెయిన్లలో దూసుకుపోతున్నారు. గడప గడపకు ప్రచారం, వీధుల్లో క్యాంపెయిన్, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలతో తెలంగాణ హోరెత్తుతోంది. అభ్యర్థులందరూ ఈ రకమైన ప్రచార పర్వానికి తెరతీసినప్పటికీ వారిలో కొందరే జనాన్ని ఆకట్టుకోగలుగుతున్నారు, వారి మనసులను గెలుచుకోగలుగుతున్నారు. అలాంటి వారిలో అగ్రభాగాన ఉన్నారు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. మా కమ్యూనిటీలో ఫస్ట్ చెప్పిన మాట నిలబెట్టుకొని చేసింది